హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బీరకాయ టొమాటో పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్‌గా ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని అవి లో ఫ్లేమ్‌లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. అది అయిపోయగానే ఒక చిన్న స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు కూడా బాగా ఫ్రై అయ్యాక అందులో జీలకర్ర, ధనియాలు ఎంత వేసుకుంటామో అంత నువ్వులు వేసుకోవాలి. సో, ఆ నువ్వులు గూడా బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక ఇవన్నీ పక్కన పెట్టేసుకోండి. ఇవి మొత్తం చల్లగా అయిపోవాలి. సో, ఇవన్నీ పక్కన పెట్టుకొని, ఇప్పుడు అదే ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసుకొని, మన స్పైస్ లెవెల్‌కి తగ్గట్టు ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకొని అందులో ఒక 15 వెల్లుల్లి కూడా వేసుకొని, వెల్లుల్లి కూడా బాగా ఫ్రై అయ్యాక, ఇందులో మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు వేసుకోవాలి. ఈ పచ్చడిలోకి బీరకాయ పైన ఉన్న పొట్టు తీయనవసరం లేదు. మంచిగా వాష్ చేసుకొని, ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. బీరకాయలు వేసుకొని, ఇందులో ఇప్పుడు కొద్దిగా పసుపు, అలాగే ఉప్పు 2 వేసుకొని మంచిగా లో ఫ్లేమ్‌లో ఆయిల్‌లో బాగా మగ్గించుకోవాలి. బీరకాయల్లో నుంచి వాటర్ వస్తుంది. సో, ఆ వాటర్ అంతా వచ్చిపోయేంత వరకు బీరకాయ ముక్కలు బాగా మగ్గాలి. వాటర్ వచ్చినాయి చూసారు కదా! బీరకాయ ముక్కలు బాగా మగ్గాలి. ఇప్పుడు బీరకాయ ముక్కలు మగ్గిపోయినాయి. సో, మనం ఇప్పుడు ఏంటంటే ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకునేవి ఉన్నాయి కదా! వాటిని మంచిగా పౌడర్ చేసుకోవాలి మిక్సీలో పౌడర్ చేసుకొని ఇప్పుడు ఆ మిక్సీలో మనం బీరకాయ ముక్కలు వేసుకొని పక్కన ఉంచుకోండి. బీరకాయలు మొత్తం చల్లగా అయిపోయేదాకా. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక అందులో జీలకర్ర అలాగే ఒక 3 పెద్ద సైజ్ టొమాటోలు కట్ చేసుకొని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. అలాగే ఒక పిడికెడు కొత్తిమీర కూడా వేసుకొని ఇదంతా బాగా మగ్గాలి. టమాటాలు మొత్తం సాఫ్ట్‌గా అయిపోయేంత వరకు మంచిగా మగ్గించుకోవాలి. సో, టమాటాలు బాగా మగ్గినాక మనం మగ్గిన తర్వాత పక్కన పెట్టుకొని, ఇప్పుడు మనం మిక్సీలో ముందు బీరకాయలు వేసి పెట్టుకున్నాం కదా! వాటిని కొంచెం కోర్స్‌గా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు టమాటోలు ఉంటాయి కదా! ఆ టమాటోలు చల్లగా అయిపోయాక మనం బీరకాయలో ఆ టమాటోలు వేసుకొని దాన్ని మంచిగా మిక్సీ చేసుకొని ఇప్పుడు ఇందులో పోపు పెట్టుకోవాలి. సో, దానికోసం ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, పచ్చిశనగపప్పు అలాగే ఒక ఎండుమిర్చి వేసి ఇవంతా ఫ్రై అయ్యాక ఇందులో మనం కరివేపాకు వేసుకొని కరివేపాకు కూడా ఫ్రై అయ్యాక ఇది మనం పచ్చడిలోకి పోపు పెట్టేసుకుంటే మన